లెంటులో 27వ రోజు శుక్రవారము. అంశము పేతురు పశ్చాత్తాపపడి ఏడ్చుట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69 నుండి 75 వరకు. పేతురు వెలుపట ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనను. అతడు నడువులోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతను చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడ వారితో చెప్పగా, అతడు ఒట్టి పెట్టుకుని, నేనుండలేదు, ఆ మనుష్యుని నేనెరుగునని మరలా చెప్పును. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివి, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకతడు, ఆ మనిషిని నేనెరుగనని చెప్పి శపించుకునుటకును ఒట్టు పెట్టుకునుటకును మొదలుపెట్టును. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగని ముమ్మారు చెప్పుదవని యేసు తనతో అన్నమాట పేతురు జ్ఞాపకము తెచ్చుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. శుక్రవారం కొరకు ప్రార్థన. ప్రేమగల తండ్రి, నిజమైన పశ్చాత్తాపముతో నీ సన్నిధికి చేరిన వారిని నీవు త్రోసివేయవు. దేవా, నేను బలహీనుడగు పాపిని, నన్ను కరుణింపుము. రక్షక, నేనెరగనట్లు ఎన్నో మారులు నా తలంపుల యందును మాటల యందును క్రియలందును కనబరుచుచున్నాను. అట్లుండకు నీకు దూరమైపోటని మరుచుచున్నాను. ప్రభా, నా పాపముల గురించి నిజమైన దుఃఖము అనుగురించి నా కన్నీళ్లను నీవు తుడిచి నీ కగుట నన్ను చేర్చుకోమని సిలువనాథుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కారుణ్యానిధి యేసు నా రక్షక, నీ శరీర రక్తము చిందుట